ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారేమో ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భాగస్వామిగా ఉండే వేదికల మీద తాను కనిపించడం లేదు. కారణాలు జ్వరం అంటున్నారు, ఆరోగ్యం బాగోలేదంటున్నారు, మరొకటి అంటున్నారు. బట్ రాజకీయంగా మాత్రం ఇవి ఆ 2 పార్టీల మధ్య ఏదో చెడింది అనే సంకేతాలను పంపిస్తూ ఉంది. క్యాబినెట్ సమావేశాలు లేదు, ఏవైనా ప్రారంభోత్సవాలు లేదు, చివరికి అసెంబ్లీ సమావేశాలు లేదు. దూరం పాటిస్తూ ఉన్నారు. సో ఏదో తెగింది అనే రాజకీయ సంకేతాలు. మరొక వైపు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రోజుకొకరు ఒక రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఒకరు మాకిచ్చేదేంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు, మేము బలంగా ఉన్న చోటల్లో పోటీ చేస్తాం, కనీసం 30% తగ్గకుండా మాకు సీట్లు స్థానిక సంస్థల్లో కావాలి, ఆ మేరకు మా అధ్యక్షుడు కూడా కూటమిలో ఒత్తిడి తీసుకొని వస్తారు, అది మాకు హక్కు, మేము అన్ని చోట్ల బలంగా ఉన్నామన్నట్లు ఆయన కామెంట్ చేశారు. లేటెస్ట్గా ఇప్పుడు పంతం నానాజీ గారు మరో జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఏమంటారు, అసలు జనసేన పార్టీ పెట్టింది తెలుగుదేశానికి కాపు గాయడం కోసం కాదు, జనసేన అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా చూసుకోవడం కోసం జనసేన పార్టీ పెట్టింది, అంతేగాని టీడీపీకి కాపు గాయడం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళని ఎక్కువ చోట్ల మేమే పోటీ చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలేమో ఇలా, వాళ్ళ అధ్యక్షుడేమో అలా. అంటే ఆయనేమి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడకపోయినా కొన్ని రాజకీయ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ గమనిస్తే తెలుగుదేశం పార్టీతో జనసేనకి ఏమైనా చాలా దూరమే తెగిందా, లేకపోతే ఇదేమైనా వ్యూహాత్మకమా? మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను పొందాలి అనే ఆలోచనతో ఏమైనా జనసేన ఉందా? వీళ్ళని ఎక్కువ సీట్లు పొందాలి అని, అందుకే ఒక రకమైన అలక ప్రెజర్ లాంటిది టీడీపీ మీద పెడుతూ ఉన్నారా? సో ఈ అలక, ఈ ప్రెజర్కి తెలుగుదేశం పార్టీ తలొగ్గుతుందా? తలొగ్గి జనసేన వాళ్ళు కోరుకున్నట్లు 30% సీట్లు ఇస్తారా స్థానిక సంస్థల వాళ్ళకు? ఇవ్వకపోతే జనసేన ఎలా స్పందిస్తుంది? ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా ప్రశ్నలే, సమాధానాలు దొరకాల్సి ఉంది. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై అభ్యర్థుల ప్రకటన వచ్చేసరికి మొత్తం ఒక పిక్చర్ క్లారిటీ వస్తుందేమో, మరి చూడాలి.